మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభవందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర కాలంలో చాలా మంది అనేకమైన అద్భుతాలు చూడాలని, ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ప్రారంభించాలని అనేక రకాలుగా ఆలోచిస్తాం. మంచిది. అందుని బట్టి మనం ప్రార్థించాం. అయితే ఈ యొక్క సంవత్సర కాలంలో 2024లో జరగవలసిన కొన్ని సంఘటనల గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈ విషయాన్ని నేను ఒక ప్రొఫెషనల్ కాకుండా ఈ విషయాలు కొన్ని సైన్స్ ఆధారంగా మరికొన్ని దేవుని యొక్క లేఖన భాగంలో క్రీస్తు యొక్క రాకడకు ముందు జరగవలసిన కొన్ని విషయాలను క్రీస్తు యొక్క రాకడకు ముందు ఎలాంటి విషయాలు జరగబోతున్న విషయాలు బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు రాయబడింది. వాటిని బట్టి నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఈ సంవత్సర కాలంలో అనేక రకాలైన పరిస్థితులు మనం చూడబోతున్నాం. అవేంటంటే మొదటిగా భూకంపాలు, వరదలు. రీసెంట్ గా మన భారతదేశంలో భూకంపాలు చాలా చోట్ల వచ్చాయి. వరదలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. చైనాలో కూడా చాలా భయంకరమైన పరిస్థితులు చూసాం. తర్వాత ఉత్తరాఖండ్ పరిస్థితులు, ఉత్తరాఖండ్ ప్రాంతం, కేరళ ప్రాంతంలో కూడా భయంకరమైన వరదలు సునామీని చూసాం. తర్వాత భూకంపాలు ఢిల్లీ ప్రాంతంలో వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో కూడా మనము భూకంపాలు చూసాం ఈ యొక్క సంవత్సర కాలంలో. అంతేకాకుండా మరియు మెక్సికో కానీ, ఫిలిప్పైన్స్ కానీ, మొరాక్కో, టర్కీ, సిరియా అలాంటి కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన భూకంపాలు చూసాం. నేను ఆల్రెడీ మొన్న డిసెంబర్ 31 నైట్ చర్చ్ లో కొన్ని అనౌన్స్మెంట్ చేశాను. ఆ అనౌన్స్మెంట్ విషయంలో ప్రపంచంలో కొన్ని పరిస్థితుల్లో చాలా పరిస్థితులు మారబోతున్నాయి. వాటిలో భూకంపాలు చాలా ఎక్కువ వస్తాయి అని చెప్పాను. తర్వాత రోజు జపాన్ లో ఒకే ప్రాంతంలో ఒకే రోజు భూకంపం సునామీ జరిగింది. జపాన్ లో రీసెంట్ గా 7.8 మ్యాగ్నిట్యూడ్ తో ఒక భూకంపం మరియు సునామీ కూడా భయంకరంగా జనవరి 1 2024 జనవరి 1 భూకంపం సునామీ కూడా జపాన్ లో వచ్చింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో రానున్న దినాల్లో చాలా జరుగుతున్నాయి. ఈ యొక్క సంవత్సరము మనకి, ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి విశ్వాసకి కూడా మంచి కార్యాలు, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు వారి జీవితాల్లో. కానీ వీటన్నిటికంటే ముందు భయంకరమైన పరిస్థితులు మాత్రం ఎదుర్కోవాల్సింటుంది. అవేంటంటే ముఖ్యంగా మతపరమైన విధ్వంసాలు. ప్రపంచవ్యాప్తంగా మతాల మధ్య విభేదాలు జరుగుతుంటాయి, అల్లర్లు ఎక్కువ అవుతుంటాయి. రీసెంట్ గా ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య జరిగిన యుద్ధాల గురించి కానీ, ఇజ్రాయెల్ కి పాలస్తీనా మధ్య జరిగిన యుద్ధాలు లాంటివి కానీ, ఎలాంటి యుద్ధాలు ఈ సంవత్సర కాలంలో మరింత ఎక్కువగా, యుద్ధాల యొక్క తీవ్రత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు వరకు జరిగిన చిన్న చిన్న దేశం మధ్య జరిగే ఇప్పుడు రాబోయే రోజుల్లో భారతదేశ సరిహద్దుల్లో కూడా భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి. ఈ యొక్క భారతదేశ సరిహద్దుల్లో ఉన్న కొన్ని దేశాలు భారతదేశం మీద కుట్రపడి భారతదేశానికి ఆపోజిట్ గా కొన్ని భయంకరమైన యుద్ధ ప్రాంతాన్ని చేయబోతున్నారు. యుద్ధాలు చేయడం కూడా సిద్ధపడబోతున్నారు ఈ సంవత్సర కాలంలో. కాబట్టి వారిని బట్టి మనం వెళ్తుంటారు. మరి ముఖ్యంగా ఏంటంటే వరదల గురించి చెప్పాను కదా. వరదలు ఈ సంవత్సరం విపరీతంగా ఉంటాయి. చాలా ప్రాంతాల్లో, మన దేశంలోనే చాలా ప్రాంతాల్లో వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన వరదలు వస్తాయి. భూకంపాలు కూడా మన దేశంలో కూడా అనేక ప్రాంతాలు భూకంపాలు ఎక్కువ వస్తాయి, వరదలు కూడా వస్తాయి. దానివల్ల భారతదేశం యొక్క ఎకానమీ మొత్తం పడిపోతుంది. ఇప్పటి వరకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 5 ప్లేస్ లో ఉంది ఎకానమీ విషయంలో. కానీ ఇప్పుడు 5 ప్లేస్ లో ఉన్న భారతదేశం రానున్న దినాల్లో తగ్గిపోతుంది ఎకానమీ విషయంలో. ప్రజెంట్ అయితే ప్రపంచవ్యాప్తంగా టాప్ లో యుఎస్ ఉంది, తర్వాత చైనా, తర్వాత జర్మనీ, జపాన్, తర్వాత ప్లేస్ లో ఇండియా ఉంది. ఇలాగా వీటి యొక్క క్రమం ఏంటంటే నెక్స్ట్ తారుమారు అయిపోతుంది ఈ సంవత్సర కాలం చివరి దినాలకు వచ్చి జరిగి ఇండియన్ ఎకానమీ కానీ, వరల్డ్ ఎకానమీ కానీ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఉన్న దేశాలు అవి ఉండలేవు, ఆ క్రమాన్ని కంప్లీట్ చేంజ్ అయిపోతాయి. ఇది వరకు చూడని ఎకానమీ విషయంలో చూడని సిరియా చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలు, తైవాన్ లాంటివి కానీ, సిరియా చుట్టూ ఉన్న కొన్ని దేశాలు ఏంటంటే ఆర్థిక విషయంలో కొద్దిగా డెవలప్ అవుతాయి. అవి ఈ సంవత్సర కాలంలో డెవలప్ అవబోతున్నాయి. తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో వన్ వరల్డ్ గవర్నమెంట్, ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి కూడా వన్ వరల్డ్ గవర్నమెంట్ ప్రారంభం అవ్వచ్చు. వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి కొన్ని ప్రకటనలు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో ఇది వరకు వన్ కరెన్సీ గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే భారతదేశము మరి వరల్డ్ వైడ్ ఉన్న కరెన్సీ మొత్తం, ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ రూపీస్ లో ఉంటుంది, యుఎస్ కరెన్సీ డాలర్స్ లో ఉంటుంది. కొన్ని దేశాల్లో ఉన్న ఒక్కొక్క కరెన్సీని బట్టి ఇప్పుడు వరల్డ్ మొత్తానికి వన్ కరెన్సీ అండ్ వన్ వరల్డ్, అంటే ఒకే దేశం ఒకే కరెన్సీ, వన్ నేషన్ వన్ గవర్నమెంట్.
వన్ నేషన్, వన్ కరెన్సీ, వన్ గవర్నమెంట్. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కలిసి ఆహ్, పరిపాలన చేయడానికి ప్రారంభం అన్నమాట ఈ సంవత్సరం. ఈ 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా కలిసి ఒక నిర్ణయానికి వస్తారనమాట. దేశాలన్నీ కలిపి ఒక క్రమంలో వన్ వరల్డ్, వన్ కరెన్సీతో పరిపాలన చేయాలి అనే ఒక అవగాహన, ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటారు ప్రపంచ దేశాలన్నీ కూడా. సో, అలాంటి ఇప్పుడు ఆల్రెడీ మనకి G20 గురించి మనం మాట్లాడుకున్నాం. G20 మనం ఈ సంవత్సర కాలంలో చూసాం. G23 వచ్చినప్పుడు G21 ఇలా కొన్ని దేశాలు హ్మ్. కలిసి ఆర్థిక వ్యవస్థ విషయంలో గాని, టెక్నాలజీ విషయంలో గాని కలిసి పనిచేయడానికి భారతదేశం కొన్ని దేశాలతో డీల్స్ పెట్టుకుంది. ఎలాగంటంటే ఈ డీలింగ్స్ అన్నీ ఈ సంవత్సరం ఎక్కువవుతాయి. అయినప్పటికీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అయితే ఖచ్చితంగా దెబ్బతింటది. మరి ముఖ్యంగా సునామీలు పెరిగిపోతాయి. మరి దేశాల మధ్య గొడవలు చెప్పాను. మరి ఇంకా ఏంటంటే ఈ సంవత్సర కాలంలో పరిచర్య క్రీస్తు యొక్క రాజ్య సువార్త గురించి, యేసుక్రీస్తు రాకడ గురించి ప్రకటించేవారు విపరీతంగా పెరిగిపోతారు. యవ్వనస్తుల్ని అనేక మందిని లేవనెత్తారు ఈ సంవత్సర కాలంలో దేవుడు. మరి ముఖ్యంగా ఈ ప్రసారం చేయడం ద్వారా అనేక మంది చనిపోతారు. తర్వాత ఆహ్, ముస్లిమ్స్‌లోనే ముస్లిమ్స్‌లోని క్రైస్తవుల్లో కూడా అనేక మంది చనిపోతారు. యూదుల్లో కూడా అనేక మంది చనిపోతారు. మరి అంతేకాకుండా భారతదేశంలో హిందువుల మధ్య కూడా రకరకాల గొడవలు. వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళని బట్టి వాళ్ళ మధ్య పార్షియాలిటీ అనేది కనిపిస్తా ఉంటది ఒక్కొక్కరిలో. వాళ్ళలో కూడా డివిజన్స్ కనిపిస్తుంటాయి. హిందూ మతంలో కూడా. సో, ఇలాగా మతపరమైన విద్వాంసాలు ఈ సంవత్సర కాలంలో మరింత ఎక్కువగా పెరిగిపోతాయి. తర్వాత మణిపూర్‌లో చూసిన ఇన్సిడెంట్స్ రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ జరిగిన మణిపూర్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ లాంటివి ఈ సంవత్సర కాలంలో విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది. మరి ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ, భారత రాజకీయ వ్యవస్థ, ప్రపంచ రాజకీయ వ్యవస్థ కూడా తారుమారైపోతుంది. భారత రాజకీయ వ్యవస్థ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్స్ అన్ని డౌన్ అయిపోతాయి. మీరు కొ కొన్ని గవర్నమెంట్స్ డెవలప్ అవుతాయి. అవి వాటిని డిఫెన్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న గవర్నమెంట్‌లో అయితే ఖచ్చితంగా డౌన్ అయిపోతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ సంవత్సర కాలం ముగించే సమయానికి చాలా మంది మరణిస్తారు. అది యుద్ధాల ద్వారా అవ్వనివ్వండి, ప్రకృతి వైపరీత్యాల ద్వారా అవ్వనివ్వండి, భూకంపాల ద్వారా అవ్వనివ్వండి, సునామీల ద్వారా అవ్వండి, వరదల ద్వారా అవ్వండి. మరికొన్ని ప్రాంతాలైతే తిండి లేక చనిపోయేవాళ్ళు విపరీతంగా చనిపోతారు. తిండి లేక చాలా మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో హ్మ్. వాణిజ్యపరమైన వ్యవస్థలు, వాణిజ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ బిజినెస్ సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, చాలా కంపెనీలన్నీ డౌన్ అయిపోతాయి. వీటన్నిటికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనేక కంపెనీలు డౌన్ అయిపోతాయి ఖచ్చితంగా. అనేక కంపెనీస్ డౌన్ అయిపోతాయి. మార్కెట్ కంప్లీట్‌గా డౌన్ అయిపోతుంది. తర్వాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగాలు కోల్పోయి కొన్ని ప్రాంతాలలో ఎవరైతే సొంత భూములు, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళైతే సంతృప్తిగా ఉండగలరేమో గానీ, పట్టణాల్లోనే సిటీల్లోనే బతకగలుగుతున్నారు. వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు చేసుకొని ఎవరైతే టౌన్‌లో ఉన్నారో అలాంటి వాళ్ళు బ్రతకడం వాళ్ళ యొక్క జీవన శైలి చాలా డల్‌గా ఉంటుంది. చాలా హీనమైన స్థితిలో ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అగ్రికల్చరల్ ల్యాండ్ లాంటివి ఏమంటే వాటిని డెవలప్ చేసుకోవడం మంచిది. అంటే నాకు తెలిసినంత వరకు నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ యొక్క ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాటిని బట్టి ఆలోచిస్తుంటే చాలా ఎవరికైతే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందో వాటిని డెవలప్ చేసుకోవడం బెస్ట్. ఆ విధంగా అయినా సరే వాళ్ళు తిని బ్రతకడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ సంవత్సర కాలంలో కరువులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే సిరియా గురించి ఆల్రెడీ చెప్పాను. సిరియా ప్రాంతం మనకి డెవలప్ అవుతుంది. మ అంతేకాకుండా భారతదేశంలో ఉన్న హిల్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో హిమాలయాలు అవ్వండి, ఉత్తరాఖండ్ ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా! భారతదేశంలో హిల్ స్టేషన్స్. అలాంటి హిల్ స్టేషన్స్‌లో మంచు తుఫాను ద్వారా కానీ, భూకంపాల ద్వారా కానీ ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఆ ప్రాంతం అంతా నష్టపోతూ ఉంటుంది. సో, అలాంటి హిల్ స్టేషన్‌లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సర కాలంలో. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఈ సంవత్సర కాలంలో భారతదేశంలో అవ్వనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా అవ్వనివ్వండి, చాలా నష్టపోతారు ప్రజలందరూ. ఉద్యోగాల విషయంలో కానీ, ఆర్థిక వ్యవస్థ విషయంలో కానీ, తర్వాత వాణిజ్యపరంగా కానీ, తర్వాత ఇంకా హ్మ్. హెల్త్ విషయంలో మనకి హెల్త్ గురించి చెప్పడం మర్చిపోయాను. హెల్త్ విషయంలో మనము రీసెంట్‌గా లాస్ట్
2020 నుంచి చూస్తున్నాం కరోనా పెరుగుతుంది. మళ్ళీ 2023లో కరోనా వచ్చింది. డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఈ సంవత్సర కాలంలో కరోనా చాలా మందికి సోకుతది. కానీ లాస్ట్ ఇయర్‌లో చనిపోయినంత మంది కరోనా వల్లైతే చనిపోరు. అదైతే ఒక ప్లస్ పాయింట్. చాలా మంది చనిపోరు. కరోనా వస్తది. చాలా మందికి కరోనా వస్తే కానీ చనిపోరు. కానీ కరోనాకు మించిన మరొక వ్యాధి రాబోతుంది. సో, దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాధి మరి భయంకరంగా ఉండే అవకాశం అయితే ఉంది. మరి దానికి సంబంధించి ఏదన్నా వ్యాక్సిన్స్ లాంటివి ఏమన్నా కనిపెడితే గనక దాన్ని బట్టి మనం ఉంచలేం. మరి వాటిని బట్టి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. మనము రీసెంట్‌గా చాలా రాకెట్స్ లాంచ్ చేస్తున్నారు. మూన్ మీద కానీ, సన్ మీద కానీ పంపిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీస్ వల్ల ఏమవుతుంటదంటే ఈ టెక్నాలజీ చేయడం మంచిదే. మన మానవ వ్యవస్థ కోసం అని చేస్తున్నారు మంచిదే. కానీ ఈ టెక్నాలజీ చేయడం వల్ల ఏమవుతుందంటే రేడియేషన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆహ్, వెదర్‌లో ఉన్న రేడియేషన్ లెవెల్స్ అన్నీ పెరిగిపోతుంటాయి. ఈ క్లైమేట్‌లో ఉన్న రేడియేషన్ లెవెల్స్ పెరిగిపోయి ఏమవుతుందంటే ఎండ తీవ్రత ఎక్కువగా పెరిగిపోతుంది. ప్రకృతికి ఆపోజిట్‌గా కొన్ని పరిస్థితులు చాలా సైంటిస్టులు చేస్తున్నారు. వాటిని బట్టి ఆహ్, వరదలు ఎక్కువగొస్తాయి. కరువులు ఎక్కువ సంభవిస్తాయి. పంటలు సరిగ్గా పండినా అవి వరదల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. తర్వాత ఎండ వల్ల చాలా మంది వృద్ధులైతే ఎక్కువ మరణిస్తారు ఈ సంవత్సర కాలంలో. యవ్వనస్తులు పరిచర్య ద్వారా చాలా మంది మరణిస్తారు. సో, మరి ముఖ్యంగా చిన్న పిల్లలాంటి వాళ్ళు చాలా మందిని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది ఈ సంవత్సర కాలంలో. ఎందుకంటే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో, వీటన్నిటిని బట్టి ప్రకృతిని బట్టి మనమందరము చేయాల్సిందేంటంటే ప్రార్థన. మెళకువ కలిగి దేవుడు క్రీస్తు రాకడకు ముందు, యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు కొన్ని విషయాలు భారతదేశంలో గాని, ప్రపంచంలో గాని జరగవలసి ఉన్నది. క్రీస్తు రాకడకు ముందు ప్రపంచమంతటా ఉన్న ప్రతి మూలకి, ప్రతి ప్రాంతానికి దేవుని యొక్క రాజ్యవార్త ప్రకటించబడుతుంది. ఆ రీతిగా ఈ ప్రకటించబడిన రీతిగా అనేక మంది మారుమనసు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మారుమనసు పొందిన తర్వాత కొందరు మరణించే అవకాశం ఉంటుంది. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో ప్రకటించే వాళ్ళు చాలా మంది మరణించే అవకాశం ఉంటుంది. మరికొందరిని దేవుడైతే తానే ఏర్పరచుకున్న బిడ్డల్ని తానే తీసుకోవడానికి అవకాశం త తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సర కాలంలో. అందుని బట్టి మనము ఏదేమైనప్పటికీ దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి, ఆయన యొక్క రాజ్య సువార్త కొరకు ఎదురు చూస్తూ, ఆయన యొక్క నామాన్ని ప్రకటిస్తూ, మరి ముఖ్యంగా విశ్వాసులైన వారు ఎవరున్నారో వాళ్ళైతే ఈ సంవత్సర కాలంలో మరింతగా తమ యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చెందించుకొని జీవిస్తుంటారు. ఆత్మీయత పెరుగుతుంటుంది. సో, వారిని బట్టి అయితే నేను సంతోషిస్తున్నాను. ఇంకా అనేక మంది ఆత్మీయులు లేవనెత్తబడాలి ఈ సంవత్సర కాలంలో. అనేక మందిని దేవుడు హ్మ్, మాట్లాడి వారి ద్వారా సువార్త ప్రకటింపబడాలని ఆశపడుతున్నాను. ఆ రీతిగానే దేవుడు సువార్తనైతే విస్తరణ చేస్తాడు ఖచ్చితంగా. సో, జరగవలసిన సంఘటనలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఇప్పటివరకు తెలియజేసిన విషయాలు చాలా జరగబోతున్నాయి. జపాన్‌లో రీసెంట్‌గా జరిగిన భూకంపాన్ని బట్టి మనము సిద్ధపడాలి. ఆల్రెడీ ఈ సంవత్సరంలో జరగవలసిన సూచనలు ఒకటి ఆల్రెడీ జనవరి 1 జరిగిపోయింది. జనవరి 1 జరుగుతుంది. సో, దాన్ని బట్టి ఇంకా అనేకమైన సమస్యలు మనం ఎదుర్కోబోతున్నాం కాబట్టి, వాటన్నిటిని బట్టి మెలుకువ కలిగి ప్రార్థించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మమ్మల్ని మనందరిని దీవించి, ఆశీర్వదించి, రానున్న విధ్వంసాల నుంచి మనందరిని తప్పించి, ఆయన యొక్క రాజ్యం కొరకు మనందరిని సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనందరి పైన అభిషేకింపజేసి, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బలపరచాలని కోరుకుంటున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.